హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి టెక్నీషియన్ గ్రేడ్ 3 అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్ ప్రస్తుతం యాక్టివ్లో ఉంది. సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీరందరూ కూడా ఐటీఐ చేసి అలాగే ఇంటర్మీడియట్ చేసి ఉంటారు. మీకు ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే అందరికీ కామన్గా ఎగ్జామ్ అనేది ఉంటుంది. సేమ్ ప్యాటర్న్, అది ఐటీఐ చేసినా ఇంటర్మీడియట్ చేసినా మళ్ళీ ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా సరే ఒకే విధంగా ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే టెక్నికల్ కాదు. అంటే మీరు అనుకోవచ్చు ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ వేస్తారు, లేదా వెల్డర్ అంటే వెల్డర్ వేస్తారు, ఫిట్టర్ అంటే ఫిట్టర్ వేస్తారు. అలా ఏమి ఇవ్వడు. మీకు జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్ అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇస్తారు. ఇందులో కొన్ని ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చినాయి. ఆల్రెడీగా లింక్ అయితే యాక్టివ్లో ఉంది, అది కూడా మనం చూద్దాం. మీకు చాలామందికి ఏంటి అంటే లింక్ యాక్టివ్ అనేసరికి అందరూ కూడా చెక్ చేయడం స్టార్ట్ చేశారు. సో చెక్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే చాలామందికి ఇంకా రాలేదు అని అనుకుంటున్నారు. సో మీ డేట్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ఫర్ సిబిటి ఆఫ్ సెంట్రల్ 02/2024 ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 విల్ బి మేడ్ లైవ్ టుడే 13/12/2024 for exam scheduled on 20/12/2024 and 23/12/2024. సో 13th అంటే మీరు చూడాల్సింది ఏంటి అంటే ఓన్లీ 20 and 23 మాత్రమే ఓపెన్ అవుతాయి. 14/12/2024 ఆన్వర్డ్స్ ఎగ్జామ్ షెడ్యూల్డ్ ఆన్ 24, 26, 27, 28, 29, 30. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మీకు ఒకవేళ ఇప్పుడు చెక్ చేసేటప్పుడు మీకు ఎగ్జామ్ స్లిప్ అనేది మీకు రాలేదు అని అంటే మీకు 20 మరియు 23 ఎగ్జామ్ కాదు అని అర్థం. ఓకే, అండ్ రేపు మీకు 20 అంటే 14th మీరు చెక్ చేసినట్లయితే రిమైనింగ్ ఎగ్జామ్ షెడ్యూల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని మీరు చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చాలామందికి డౌట్, ఫర్గాట్ పాస్వర్డ్. సో రిజిస్టర్ అవుతున్నాం అది అవ్వటం లేదు అని చాలామందికి డౌట్స్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు rrbapply.gov.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మీ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు. మీరు అక్కడ ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి రెండు కరెక్ట్గా వేస్తే మీకు ఒక లింక్ అనేది వస్తుంది, జనరేట్ లింక్ అంటే ఓటీపీ వస్తుంది, పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ మాత్రమే, అంటే ఎప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది మాత్రమే. ఇది అడ్మిట్ కార్డ్ కాదు, ఇది ఎగ్జామ్ సెంటర్ సంబంధించి ఉండదు. మీకు ఎగ్జామ్ సెంటర్ సంబంధించి మీకు 4 days బిఫోర్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ ఇచ్చారు, హెల్ప్ డెస్క్ 7996333995. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే వీళ్ళు తెలుగులో కూడా మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు తెలుగులో కూడా మాట్లాడతారు. 9 AM to 6 PM ఈ మధ్యలో మీరు కాల్ చేస్తే మీకు అక్కడ ఆప్షన్స్ ఇస్తారు, అంటే హిందీలోనా ఇంగ్లీష్లోనా లేకపోతే సమ్ లాంగ్వేజ్ తెలుగులో కూడా మాట్లాడతారు. ఇంకా చాలామంది డౌట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా ఏంటి అని. సో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో ఉంటుంది ఎగ్జామ్. కాకపోతే మీరు తెలుగులో కన్నా ఇంగ్లీష్లోనే కంఫర్ట్గా ఎగ్జామ్ రాయగలుగుతారు. సో మేబీ 10th క్లాస్ వరకు తెలుగు మీడియం బాగా చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు జనరల్ సైన్స్ అనే టాపిక్ మీరు తెలుగు ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ మధ్యలో మీరు తెలుగులో ఒకవేళ ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే తెలుగు ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. ఆ తెలుగు క్లిక్ చేసుకొని తెలుగులో చదువుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ తెలుగులో పెడితే క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా తెలుగులోనే వస్తుందా ఏంటి అని. సో అలా ఉండదు. మీరు డిఫాల్ట్గా మీకు 2 లాంగ్వేజెస్ ఉంటాయి. డిఫాల్ట్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. రీజనల్ లాంగ్వేజెస్ మనం తెలుగు పెట్టి ఉంటాం.
మన తెలుగు మదర్ టంగ్ తెలుగు కాబట్టి. సో మీరు ఆ టైంలో ఏమవుతుందంటే మీరు ఈ క్వశ్చన్ తెలుగులో చదవాలనుకుంటున్నారు అంటే మీరు అక్కడ పైన ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ తెలుగు క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ తెలుగులో వస్తుంది. సో మీరు తెలుగులో క్వశ్చన్ చదువుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మీకు వీలైతే మీకు కంఫర్ట్గా ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్లోకి వెళ్తారు. తెలుగులో చదవాలంటే తెలుగులోకి, ఇంగ్లీష్లో కంటే ఇంగ్లీష్లోనే ఉండొచ్చు, అలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్, దీనికైతే పక్కాగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ అయితే యాజ్ పర్ మెరిట్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఎందుకంటే మెరిట్ టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. దీనికి మినిమం మనకి 35% మార్క్స్ అయితే రావాలి. 100కి 35 to 40 మార్క్స్ అయితే పక్కగా రావాలి. అంతకన్నా తక్కువ వచ్చినా వేకెన్సీస్ ఉన్నా సరే మీకు ఇవ్వరు జాబ్. ఇది ప్రాబ్లం. సో టోటల్ ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీగా లింక్ అయితే యాక్టివేట్ అయ్యింది, మీరు చూడవచ్చు. లింక్ ఇక్కడ లింక్ ఇచ్చారు. సో లాగిన్ టు యూ డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆర్ ఈ కాల్ లెటర్. ఇదే లింక్లో మీరు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫస్ట్ మీకు లింక్స్ ఇవ్వచ్చు, ఓన్లీ సమ్ ఎగ్జామ్ సెంటర్, అదే ఎగ్జామ్ సిటీ అండ్ ఎగ్జామ్ డేట్ మాత్రమే ఇవ్వచ్చు. తర్వాత మీకు హాల్ టికెట్ PDF ఇస్తారు, దాని మీద మళ్ళీ మీకు సపరేట్గా ఫోటో అందించుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ కోడ్, లాగిన్. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫర్గట్ పాస్వర్డ్లోకి వెళ్తే మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఓకే, రిజిస్టర్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసి ఫర్గట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేస్తే మీకు అవుతుంది. ఇది ప్రాసెస్ అనమాట. సో ప్రిపేర్ అవ్వడానికి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇంత హ్యూజ్ నోటిఫికేషన్ మరలా వస్తుందని గ్యారెంటీ లేదు. సో ఎవరైతే ఏజ్ లిమిట్ 33, 34 ఈ ఏజ్ లిమిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఇది నెక్స్ట్ టైం కూడా రైల్వే 36 ఇయర్స్ వరకు ఏజ్ ఇవ్వడు, 33 ఇయర్స్ వరకు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. ఇదే లాస్ట్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ అనేది తగ్గిపోతుంది. సో మీరు ఇప్పుడే ఎంత ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వాలి, ఎంత రాసినా ఇప్పుడే. సో ఇది ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.